కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వేడి ధాన్యం కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్తాపూర్ మండలం పరిధిలోని నాగులపల్లి, మూసాపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఐకేపీ సొసైటీ సెంటర్ల వద్ద కుప్పలుగా వడ్లు నెల రోజులుగా సెంటర్లోనే పడి ఉన్నాయన్నారు. ఎక్కడా కూడా రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలోని నాగుల్పల్లి మరియు మూసపేట గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను పరిశీలించడం జరిగింది, చెక్ చేయడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. రైతుల పట్ల, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల ఏదైతే సరైన సమయంలో ఇంచుమించు సుమారుగా నెల రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఐకేపీ సెంటర్ల నుంచి ధాన్యం బస్తాలు పోవడం లేదు. రైతులు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే ఏదైతే ఈ ధాన్యం బస్తా ఉందో ఇంతకుముందు 43 కిలోలు 44 కిలోలు వచ్చే ధాన్యం బస్తా ఎండకు ఎండిపోయిన తర్వాత ఇది 40 కిలోలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నాగులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులు గత నెల 15 రోజుల నుంచి వడ్లు తెచ్చి మరి అన్ని కుప్పలుగా పోసిర్రు. వడ్లు కూడా బాగా ఎండినాయి. మరి ఇప్పుడు సంచులు లేవని చెప్పి, అదేవిధంగా లేబర్ లేరని చెప్పి గత నెల రోజుల నుంచి రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఒకవేళ ఏదన్నా సంచులు వచ్చి అమాలలు వచ్చి నింపినట్టయితే మళ్ళీ అవి 5-6 రోజులు లారీలు లేక వెయిట్ చేస్తున్నారు, లారీల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామానికి సంబంధించిన రైతులు మొత్తం కూడా ఊరు నిడిచిపెట్టి మరి కల్లాలలోనే కొట్టకాన్ని ఎప్పుడు లారీ వస్తుంది, ఎప్పుడు చొక్కపోతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి రేపో మాపో రోని కార్తీ కూడా రావడం జరుగుతున్నది. మరి వర్షాలు పడ్డాయని అంటే ఇప్పుడు ఈడ పండించిన ధాన్యం మొత్తం కూడా ఊళ్ళోనే ఉన్నది. మేము ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము మరి విఫలమైపోయి మరి రైతులను పట్టించుకోకుండా మీరు పట్టణానికే పరిమితమై ఉండడం వల్ల ఇక్కడ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ ఏదైతుందో జిల్లా యంత్రాంగము మరి రైతులను పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము స్కామ్ల ప్రభుత్వంగా అయిపోయింది. ఇప్పుడు రైస్ మిల్లర్సు అదేవిధంగా ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్ముక్కైపోయి ఒక స్కామ్ చేస్తున్నారు. తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండితే మరి దళారులే కొంటున్నారు తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి సెంట్రల్ నుంచి